మరిప్పుడు ఆ విషయం గురించి ఏమీ తేలకుండా వెళ్ళిపోదాం అంటున్నావు. తరువాత నా గతేంటి? నేనిలా నా భర్తకి శాశ్వతంగా దూరంగా ఉండాల్సిందేనా అని అడుగమృత. నిన్ను నమ్మి నీతో పాటు వస్తే ఇలా చేశావేంటి ఆనంది అని అడుగమృత. చూడానంది, నేనంటున్న మాటలు నీ మనసుకి కష్టం కలిగించచ్చు, కాని నిజం ఇదే కదా. తనని కాపురానికి పంపిస్తావనే నమ్మకంతోనే కదా అమృత నీతో పాటు వచ్చింది. నన్ను నమ్ముకోవద్దు అక్క అని నువ్వప్పుడే చెప్పేసుంటే తన అత్తమామల కాళ్ళు, భర్త కాళ్ళు పట్టుకుని బ్రతిమాలో బామాలో కాపురానికి వెళ్లేది కదా.